వావ్, ఈగిల్ పాయింట్ అంట, ఇంకొక బెస్ట్ వ్యూ పాయింట్ ఇది. లుక్ అట్ దిస్, అదిరిపోయింది అసలు వ్యూ. విండ్ అసలు చాలా ఎక్కువ వస్తుంది. అక్కడ చూసారా, మంచు కొండలు, మధ్యలో నది, లెఫ్ట్ అండ్ రైట్ మౌంటైన్స్. సో మన నెక్స్ట్ స్టాప్ అయితే ఇంకొక బ్యూటిఫుల్ వ్యూ పాయింట్, ఈగిల్ పాయింట్ అని పిలుస్తారు. విండ్ అయితే అసలు పుష్ చేస్తుంది. నేను అటువైపు పడితే ఇంకా జంపే, అసలు అక్కడ ఇంకేమీ లేదన్నమాట. బట్ రియల్లీ స్ట్రాంగ్ విండ్స్ ఉన్నాయి. సేమ్ టైం వ్యూ కూడా సూపర్ ఉంది. థ్యాంక్ యూ. ప్రస్తుతానికి 2000 meters అబౌవ్ సీ లెవెల్ ఉన్నాం. ఇనిషియల్ గా డ్రైవ్ అయితే టూ లాంగ్ ఉంది, అసలు చాలా టైం పడుతుంది అనుకున్నా, కానీ వ్యూస్ కి ఎంత టైం స్పెండ్ చేయాలన్నా చేయొచ్చు. డెఫినెట్ గా వర్త్ అంటే చెప్పుకోవచ్చు. ఓల్డ్ ఇంజిన్ కదా, డిఫరెంట్ బ్రేక్ సిస్టమ్ టైప్ లో ఉన్నాయి. ఓకే, ఫర్ ద బ్రేక్స్. మధ్యలో షీప్స్ ఉన్నాయి, భలే ఉన్నాయి అసలు. ఇక్కడ విలేజెస్ కి ఇదే ఇంకా వెల్త్. అన్నిటికి సైడ్ తీసుకెళ్తే రూట్ ఇస్తున్నాయి అన్నమాట. అజర్బైజానీ ఆవులు, వీళ్ళందరూ కూడా ఈ విలేజ్ లో, మౌంటైన్ లో విలేజెస్ ఉన్నాయి కదా, అక్కడ నివసించే వాళ్ళు. ఫైనల్లీ విలేజ్ దగ్గరకు వచ్చాము. అసలు చాలా హైట్ ఉంది, రోడ్డు కూడా ఎపిక్ ఉంది అసలు. Finally. Name Ibrahim. Okay, you live here? Nice, good English. Village name Kanaluk, yeah? You live here. And your name? Shahrat. So, ఈ బుడ్డలు అయితే ఇక్కడ ఉంటారన్నమాట. అండ్ Kanaluk అనేసి కైండ్ ఆఫ్ వెరీ లాస్ట్ విలేజ్ ఇది. అజర్బైజాన్ లో మోస్ట్ ఐసోలేటెడ్ అండ్ ఆల్సో 5000 years నుంచి కంటిన్యూస్లీ ఇన్హాబిటెడ్ విలేజ్ అనే చెప్పుకోవచ్చు. జర్నీ అసలు ఎపిక్ ఉంది. అన్పేవ్డ్ రోడ్స్, వ్యూస్, అబ్సల్యూట్లీ అమేజింగ్ వ్యూస్ ఉన్నాయి. అండ్ ఆల్సో విలేజ్ రీచ్ అయిన తర్వాత అసలు చూడండి ఎలా ఉందో. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా బిబ్లికల్ నోవా ఉన్నారు కదా, వాళ్ళ డిసెండెంట్స్ అనేసి బిలీవ్ చేస్తారన్నమాట. ఇక్కడ ఈ విలేజ్ లో జనరల్ గా క్లోజ్ టు 2000 పీపుల్ ఉంటారంట. అండ్ దెన్ వింటర్ లో కొంచెం తగ్గిపోతుంది, 900 కి వెళ్ళిపోతారు. హాస్పిటల్ అయితే ఏమీ లేవు. ఇక్కడ నివసించే వాళ్ళు వెరీ టఫ్ ఉంటారంట, తొందరగా సిక్ అవ్వరంట. వాళ్ళ జీన్స్ వెరీ స్ట్రాంగ్ అని బిలీవ్ చేస్తారన్నమాట. థ్యాంక్ యూ, వెల్కమ్ అంట. వావ్, ఇక్కడ చూడండి, పెడకల్ టైప్ లో పెట్టారు, కానీ బురదలా ఉంది. Saleh. Very good. How old are you? Age 10. రిమోట్ విలేజ్ ఉంది, బట్ ఇంగ్లీష్ మంచిగా మాట్లాడతారు. స్కూల్స్ లో మంచిగా చెప్తారంట. బాయ్.